శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. జగదాంబిక జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి జగదాంబిక జగన్మాత వారాహిదేవి నవరాత్రులలో ఏ విధంగా జరుపుకోవాలో క్లుప్తంగా చూపెడుతూ ఉన్నాను. ఒక ప్రదేశం నందు నీటిగా వాటరు, గోమయము, కొద్దిగా ఆవు పంచకము, గోమయము వేసి నీటిగా అలకండి. ఒక ప్రదేశం నందు ఉత్తరముఖమైన కూడా అమ్మవారిని కూర్చోబెట్టచ్చు. లేదనుకుంటే ఇంకా తూర్పుకైనా సరే అవకాశం బట్టి మీ పూజా స్థలం ఎక్కడ జరిపించుకుంటారో అక్కడ అలకండి. నీటిగా అలకి మంచిగా ముగ్గు వెయ్యాలి. పసుపుతోని నీటిగా అలకండి. కింద గోమయము, ఆవు పంచకము, ఆ నీళ్లు పోసి మంచిగా పసుపేసి అలకండి. తర్వాత ముగ్గు వెయ్యండి. జగన్మాత పూజ చాలామంది భయపడిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కరు చెప్పుచూ ఉన్నారు. ఏ విధంగా చేసినా కూడా జగన్మాతకి మనసా వాచా కర్మణ ధ్యానించి ఎవరైతే పూజ జరిపిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. కానీ వారాహిదేవి క్లుప్త నవరాత్రులు, ఈ నవరాత్రుల పేరే క్లుప్తంగా చేసేది. కాబట్టి మీరు పబ్లిసిటీ కోసం మాత్రం చేయకూడదు నవరాత్రులు. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా. కొంతమంది అడుగుతూ ఉన్నారు, రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రే భోజనం చేయాలా అంటే కనుక అలా చేసుకునే కనుక చాలా యోగదాయకము. కానీ ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా అందరి ఆరోగ్యం అంతంత మాత్రానే ఉంది. కావున మధ్యాహ్నం పూట ఒకవేళ గనక అవకాశం ఉంది, ఉపవాసం ఉంటామన్నవారు ఖచ్చితంగా పాలు పండ్లు తీసుకోండి మధ్యాహ్నం పూట. రాత్రిపూట ఆ అమ్మవారికి మహాభోగం, మహానైవేద్యం సమర్పించి మీరు కూడా తినండి. ఒకవేళ కనుక కాదు మేము ఉండలేము, ఒకవేళ కనుక ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్న వారు ఖచ్చితంగా మధ్యాహ్నము భోజన కార్యక్రమాలు జరిపించుకోండి. ఎలా చేస్తారంటే కనుక మీరు వండిన ప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదన చెయ్యండి. కానీ ఆ అమ్మవారు రాత్రంతా కూడా అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. ప్రాతకాలం మొత్తం ఆ అమ్మవారు క్షీణిస్తూ ఉంటుంది. కావున గంట అవన్నీ కొట్టకుండా మీరు పూజా కార్యక్రమాలు నైవేద్యం అనేది సమర్పించాలి. సమర్పించి హారతి ఇవ్వండి. ఇచ్చేసి మీరు భోజన కార్యక్రమాలు తినొచ్చు అన్నమాట. అంతేకాకుండా ప్రాతకాలంలో పూజా కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి అని చాలా మందికి డౌట్ ఉందన్నమాట. ఎవ్వరు చేసినా సరే కనీసం 5 గంటల లోపు ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు సమాప్తి జరగాలి. మీరు ఏ ప్రసాదం పెట్టినా ఏం పెట్టినా కూడా ఆ అమ్మవారికి 5:30 లోపే 5:30 లోపే మీ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎవరో చెప్పిర్రు ఏదో చేసిరని కాదు, మీ మనసు పూర్తిగా మీ శక్త్యానుసారంగా పూజ జరిపించండి. ఒకవేళ గనక అవకాశం లేదు అన్నవారు చిత్రపటం పెట్టి ఈ విధంగా చేయాలని రూల్ ఏం లేదన్నమాట. మనసు పూర్తిగా మీరుండే దీపాన్నే, ఇంట్లో దీపం వెలుగుతారు కదా, ఆ దీపాన్నే వారాహి మాతగా పూజించవచ్చు. చాలా మంది కూడా చేశారనమాట పూజ, అలాగే చేశారు. పోయిన సంవత్సరం చాలా మంది చెప్పాను ఇలా చేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక పువ్వు పెట్టేసి అక్కడ ఒక పీటలు వేస్తున్నాను నేను. మీరు కూడా అవకాశం బట్టి చూడండి. పీటలు వేసిన తర్వాత ఒక వస్త్రాన్ని, కొత్త వస్త్రం గ్రీన్ కలర్ ఉంటే కనుక చాలా శ్రేయస్కరము, ఆకుపచ్చ వస్త్రం ఉంటే కనుక చాలా యోగదాయకమైంది. ఇంకొక బియ్యమేవా, బియ్యం మొత్తం పరవండి. పరిచిన తర్వాత ఆ అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా, వారాహి మాత చిత్రపటాన్ని తీసుకొని నీట్గా తుడిచి బొట్లు పెట్టండి. ఫోటో రోజ్ వాటర్ వేసుకొని చూడండి. దేవునికి పెట్టిన వస్త్రము, ఎప్పుడు దేవుని తోడుస్తూ ఉంటా, ఆ వస్త్రాన్ని పెడుతూ ఉన్నా. కొన్ని కడుగుతారు, నీళ్ళు పోసి మొత్తం కడుగుతారు అనమాట. ఫోటోలు కడిగితే కనుక ఖరాబ్ అయిపోతాయి. ఫోటోలు ఎప్పుడైనా సరే కడగకూడదు. మొత్తం ఇలా వేసి రోజు పట్టింది కదా, రోజు వాటర్ వేసి అమ్మవారి నీట్గా తోడుస్తున్నా చిత్రపటాన్ని. తర్వాత అమ్మవారికి అభిషేకం చేస్తాను కదా, మాత్రం ఓన్లీ తూడ్చి నీట్గా బొట్లు పెడతానమాట అమ్మవారికి, వారాహి మాతకి. గంధం నందు అన్ని సుగంధ ద్రవ్యాలు, ఇలాచి, లవంగ, పచ్చకర్పూరము,
అవన్నీ వేసి పొడి చేశాను. ఒట్టివేర్లు అవన్నీ ఏసి. కొద్దిగా అవి వేస్తున్నా. సుగంధ ద్రవ్యాలన్నీ పొడి. కొద్దిగా జవ్వాదు. గంధం నందు కొద్దిగా జవ్వాది వేస్తున్నా. ఎందుకంటే ఇంకా సుగంధమైన ద్రవ్యాలు అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి. కొద్దిగా అత్తరు. అత్తరు కదా! అత్తరు వేస్తున్నా కొద్దిగా. బొట్ల కోసం ఓన్లీ బొట్ల కోసం మాత్రమే అమ్మవారి పూజ వరకే ఇది. రోజ్ వాటర్ వేసి గంధాన్ని కలుపుతున్నాననమాట. మనసు పూర్తిగా నమస్కారం చేసుకుంటూ అందరూ బాగుండాలి. జీవితాంతం ప్రతి ఒక్కరు తెలుసా వారాహి మాత కృపకి అందరూ పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ అన్ని నవరాత్రులు చేసినట్టు మాత్రం వారాహి నవరాత్రులు మాత్రం కాదు. చాలా చాలా నియమ నిష్టలతోని ఆ అమ్మవారి పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఎందుకంటే గనక పిలిచిన వెంటనే పలికే దైవం వారాహి. కాశీ గ్రామ దేవతగా పేరు ప్రఖ్యాతులు పొంది ఆ అమ్మవారు కాశీనందు కొలువయ్యుందనమాట. ఇంతకు మునుపు ఎవరు కూడా తెలుసా కాశీకి వెళ్ళినా గూడా గ్రామదేవత వారాహి మాతని దర్శించుకునేవారు కాదనమాట. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కరు తెలుసా విశ్వనాథుని స్వామి దర్శనం తొందరగా అవుతుంది కానీ వారాహి మాత దర్శనం మాత్రం తొందరగా అవ్వలేకపోతుంది. ఇలాగా ఖచ్చితంగా పసుపు, కుంకుమ 2 బొట్లు ఉండాలి అమ్మవారికి. చిత్రపటం పెట్టినా, విగ్రహం పెట్టినా, కలశాన్ని పెట్టినా, ఎక్కడ ఏం పెట్టినా సరే ఖచ్చితంగా ఉండాలనమాట. మనసు పూర్తిగా నమస్కారం చేసుకొని, ఆ జగన్మాతని ఎవరైతే కొలుస్తూ ఉంటారో కొంగు బంగారాలవుతూ ఉంటాయి. కానీ ఎవరి కోసమో మీరు పగ, రాగ, ద్వేషాలు మాత్రం పూజనందు మాత్రం ఉండకూడదు. ప్రతి ఒక్కడు తెలుసా సుఖంగా, సౌఖ్యంగా ఉండాలి అనుకున్నారనుకో శత్రు సంహారిణి ఆ అమ్మవారు మనకు శత్రువులు లేకుండా చేస్తుందన్నమాట. ప్రతిసారి గూడా తెలుసా దుర్గాదేవి ఫోటో పెడుతున్నా. చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకు దుర్గాదేవి ఫోటో పెడతారని జెప్పేసి. నేను మొదటి నుంచి గూడా ఆ జగన్మాతని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉంటాను ఇప్పటికి గూడా. కావున జగన్మాతకి దుర్గాదేవికి ప్రాతకాలము పూజా కార్యక్రమాలు, వారాహిదేవికి సాయంకాలము పూట ఆ అమ్మవారికి దుర్గాదేవికి చేసి వారాహి దేవికి పూజా కార్యక్రమం జరిపిస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం నందు మనకి ఏవైతే నవరాత్రులు జరిపిస్తూ ఉంటామో, ఆ విధంగానే ఇక్కడ నేను కూడా అదే రీతిన, అదే విధంగా పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాననమాట. కావున ఎవరైతే గనక మీరు గృహం నందు పూజా కార్యక్రమాలు జరిపించుకోరో, వారి గోత్రనామాలు పెట్టారనుకో, వారి గోత్రనామాలు చదివి ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాను. కావున మీ అవకాశం బట్టి మీరు చూడండి. ఖచ్చితంగా పెట్టాలని రూలేం లేదు. ద్రవ్యం మాత్రం ఏమి ఆశపడను. వారిని అలంకరణ జరిపించుకున్నాను. వారాహి మాతకి చిట్టి గాజులు, చిట్టి గాజులు వేస్తున్న అమ్మవారికి. కాసుల పేరు. అమ్మవారి కాసుల పేరు ఏంటి కనుక చాలా ప్రీతికరమైనదన్నమాట వారాహి మాతకి. కాబట్టి ఆ అమ్మవారికి కాసుల పేరు. నల్ల పూసలు. సాక్షాత్కారంగా ఉమ్మెంత భైరవ స్వామి, వారాహిదేవి నా గృహం నందు ఈ 9 రోజులు కొలువైందని చెప్పేసి నేను భావించుకుంటా. అలాగే నాకు ఆ విధంగానే అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా తెలుసా ఒకరోజు కాకుండా ఒకరోజైనా సరే తెలుసా ఆ జగన్మాత ఉమ్మెంత భైరవ స్వామి, వారాహిదేవి దర్శన భాగ్యం గూడా కలగాలని ప్రతి ఒక్కరికి తెలుసా కోరుకుంటూ ఉన్నాను. నాకైతే ఆ జగన్మాత అనుగ్రహ కృపా కటాక్షాలు ఎల్లవేళలా సిద్ధించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నిమ్మకాయల దండ వేయను. రేపటి నుండి నిమ్మకాయల దండ వేస్తాను అమ్మవారికి. తులసి దళాలతో జరిపిస్తూ అర్పిస్తూ ఉన్న అమ్మవారికి తులసి దళాలు.
మల్లె పున్నలలో జగన్మాతవు కొలువై ఉన్నావమ్మ. తీరు మాత్రమైన నీవు నిదురించలేవా, మము కాచలేవా. జగదీశ్వరి జగన్మాతవి రంగా అలంకరణ చేసుకున్నాను జగన్మాతని. ఇక్కడ ఆ అమ్మవారిని కూర్చోబెడుతున్నాను. ఈ విధంగా అలంకరణ చేశాను. అమ్మ ఉంచుకోమ్మా పూలు. అఖండ జ్యోతికి ముందు ఫస్ట్ ఏం చేశానంటే కనుక విప్ప నూనె, ఆవు నెయ్యి పోసిన దీపాలు, ఆముదం నూనెతో పెడతా దీపాలు. విప్ప నూనె, ఆముదం నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి. ఏవైనా సరే మనసు పూర్తిగా పెట్టి పూజా కార్యక్రమం జరిపించండి. ఖచ్చితంగా ఇవే పెట్టాలని చెప్పేసి ఏం రూల్ లేదు. నేను చాలా చాలా చెప్పుతూ ఉన్నాను. రెడీ చేస్తూ ఉన్నా. జగన్మాతకి ఈ 9 రోజులు దీపం పెడతాను అనమాట. అఖండ జ్యోతి వెలిగిస్తాను కదా, ఆ ప్రమిదలు రెడీ చేస్తూ ఉన్నా. కొత్త ఏం తీసుకురాలేదు నేను. పోయిన సంవత్సరం యూజ్ చేసిన ప్రమిదలే మళ్ళీ పెడుతూ ఉన్నా. ఎందుకంటే ఇంకా ఆ అమ్మవారికి ఎక్కువ ఖర్చు పెట్టి చేసే అవసరం ఏమీ లేదు. ఉన్న దాంతో మనసు పూర్తిగా చెయ్యాలి. మనసు మొత్తం ఆ అమ్మవారికి ఇస్తే చాలన్నమాట. ఖచ్చితంగా కొత్త ప్రమిదలు తీసుకురావాలి, కొత్తయే పెట్టాలని చెప్పేసి రూల్ ఏం లేదనమాట. ఇలాగ మనసు పూర్తిగా ప్రమిదలు ఇలా పెట్టారు కదా, సరిపోతుందనమాట. ఇందులో కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసింది. కుంకుమ పసుపు బొట్లు పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా అవకాశం ఉంటే నిండుగా పెట్టుకోండి. ఈ ప్లేట్ నందు పెట్టి పెడతానమాట అఖండ జ్యోతి. అఖండ జ్యోతి నందు ఏమేమి పోస్తానో చూపెడుతూ ఉన్నాను. నువ్వులు, కొబ్బరి నూనె, ఆముదం నూనె, విప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యి. ఇలా అఖండ జ్యోతికి ఇవన్నీ పెట్టి పెడతాను అనమాట. కుంకుమ పసుపు వేసి ఒత్తులు నేను స్వయంగా చేసుకున్నట్టు చేస్తున్నా. పసుపు ఒత్తులు వేసేది అనమాట. ఇదే ఒత్తి అఖండ ఒత్తి అనమాట. నాకు కనుక చిన్నగా అమ్మవారికి నిదానంగా దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ చూసి రెడీ చేశాను. ఈ పద్ధతి ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ గణపతిని పెడతానమాట. తర్వాత వారాహి మాత పూజ విధానం చూపెడతాను. వారాహి మాతని పంచావతార అభిషేకం చూపించాక పెడతానమాట. శ్రీమాత్రే నమః. అందరూ కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి మన వాచాకరంగా ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తెలుసా విఘ్నేశ్వర సహిత వారాహిదేవి, ఉమ్మెంత భైరవ స్వామి సహిత వారాహిదేవి, దుర్గాదేవి కృప అందరిపై ఉండాలి. ఇలాంటి నవరాత్రులు ప్రతి గృహం నందు కూడా జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. ఆకులు కలశం లోపల పెట్టడానికి ఆకులు అనమాట. బిల్వదళాలు, జమ్మి ఆకులు, మేడి, మామిడి,
ఈ ఆకులతోని ఆ అమ్మవారి కలశం లోపల పెడతాననమాట. పంచపల్లవాలు అని అంటాము గదా! ఈ పంచపల్లవాలు కలశం లోపల పెట్టాను. మళ్ళీ గూడా పెడతాను మీకోసం. కావున కలశం ఏర్పాటు చేసుకునేవారు ఈ 5 ద్రవ్యాలు గానీ, కొద్దిర నీడల మామిడాకులు ఒకటైనా పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, సుగంధ ద్రవ్యాల పొడి, రోజ్ వాటర్, అత్తరు వేసి కాయిన్, అక్షంతలు, ఒక పువ్వు పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. లేదా గనుక గౌరీదేవిని చేసి గౌరమ్మని వారాహిమాత అనుకోవచ్చు. లేదు అనుకుంటే గణపతిని సెపరేట్‌గా చేయండి. వారాహిదేవి పూజా కార్యక్రమం జరిపించండి. ఒకవేళ విగ్రహం ఉంటే గనక ఫస్ట్ రోజు పంచామృత అభిషేకం చేపియండి. లాస్ట్ రోజు నాడు ఉద్యాపన ఎవరికీ కదిలించకూడదు. కుంకుమార్చన ఖచ్చితంగా చేయండి. శ్రీమాత్రే నమః.